హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నక్షత్ర పూజ మందిరంలో దేవుని పాటలు పాడిన తర్వాత అందరికీ హారతి ఇస్తూ ఉంటుంది. భూమి వైపు చాలా కోపంగా చూస్తూ భూమికి కూడా హారతి ఇస్తుంది. అమ్మ నక్షత్ర, ఎప్పుడు నేర్చుకున్నావమ్మా ఇవన్నీ అని శరచంద్ర అడుగుతూ ఉంటే, పట్టుదల ఉంటే ఏమైనా సాధించవచ్చు అని అమ్మ చెప్పింది కదా నాన్న. నన్ను ఇలాంటి కూతురు అయితే చూడాలి అనుకున్నారో అలా నేను మీకు మార్పై చూపించాను అని ఇస్తాను అని నక్షత్ర చెబుతుంది. అమ్మ నక్షత్ర, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో అని గోరింటాకు పిన్ని చెబుతుంది. అప్పుడు నక్షత్ర సూపర్ చంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి పూలు వేసి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. అమ్మ నక్షత్ర, పెద్దమ్మ ఫోటో దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవాలి అని నీకు ఎందుకు అనిపించింది అని శరచంద్ర అడగటంతో, ఈరోజు ఈ కుటుంబం ఇంత చల్లగా ఉంది అంటే పెద్దమ్మ ఆశీర్వాదం వల్లే కదా నాన్న అని నక్షత్ర అంటుంది. నిజమే పిన్ని, ఇదేదో పెద్ద ప్లాన్లోనే ఉంది అని అపూర్వ గోరింటాకు పిన్నితో ఉంటుంది. అమ్మ నక్షత్ర, ఈరోజు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా సంతోషంగా ఉంది. చెప్పమ్మా చెప్పు, ఈరోజు నీ బర్త్డేకి ఏం కావాలో అడుగు, ఏం కావాలి అన్నా ఇస్తాను అని శరచంద్ర అంటాడు. ఇదే మంచి అవకాశం, బావకి నాకే పెళ్లి చేయమని మాట ఇవ్వమని అడిగేస్తాను అని నక్షత్ర మనసు అనుకుంటూ ఉంటుంది. డాడీ మాట ఇస్తే అసలు తప్పరు కాబట్టి నేను ఖచ్చితంగా అడిగేస్తాను అని మనసులో అనుకుంటూ, ఏం అడిగినా ఇచ్చేస్తారా డాడీ అని నక్షత్ర అడగటంతో, నేను మాట ఇచ్చాను అంటే తప్పనని నీకు తెలుసు కదా, అడగమ్మ అడుగు అని శరత్చంద్ర అనడంతో, ప్రామిస్ చెయ్యి వేసి చెప్పండి డాడ్ అని నక్షత్ర చెయ్యి చాపి ప్రామిస్ చేయమని అడుగుతూ ఉంటుంది. ఇదంతా వింటున్న భూమి కొంపదీసి ఆస్తి రాయించమని అడుగుతుందా ఏంటి అనే భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. చెప్పమ్మా చెప్పు, మాటిస్తున్నాను అని చేతిలో చేయి వేసి శరత్చంద్ర మాటిపగానే, సాయంత్రం బర్త్డే పార్టీకి అడుగుతాను డాడ్ అంటూ ఒక్కసారిగా నక్షత్ర శరత్చంద్రని హక్ చేసుకొని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. నన్ను ఆశీర్వదించండి డాడీ అంటూ మళ్ళీ నక్షత్ర శరత్చంద్ర అపూర్వ దగ్గరికి ఆశీర్వాదం, మీరా బామ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఉంటుంది. మీరందరూ ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండండి, నా చేతులతో నేనే పాయసం చేసి తీసుకొస్తాను అని నక్షత్ర లోపలికి వెళ్తుంది. ఎంతైనా నీ కూతురు చాలా గ్రేట్ అని గోరింటాకు పిన్ని పొగుడుతూ ఉంటుంది. తర్వాత భూమి నక్షత్ర గురించి ఆలోచిస్తూ గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు నక్షత్ర ఏంటి భూమి ఏమో ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నావు ఏంటి అని అడుగుతూ ఉంటే, నాకెందుకు టెన్షన్ అని భూమి అంటుంది. డాడ్ నాకు గిఫ్ట్ ఇస్తానన్నారు, నేనేమో సాయంత్రం బర్త్డే పార్టీలో అడుగుతానని చెప్పాను. మరి నేను ఏ గిఫ్ట్ అడుగుతానో నువ్వు తెలుసుకోవాలి కదా అని నక్షత్ర అంటే, నాకేం తెలుసుకోవాలని లేదు అని భూమి వెళ్తూ ఉంటే నక్షత్ర తన చేతిని అడ్డుగా పెట్టి భూమిని వెళ్ళనివ్వదు. నీకు తెలుసుకోవాలని లేకుండా నేనైతే చెప్పాలి కదా, నువ్వైతే వినాలి కదా అని నక్షత్ర అంటుంది. నాకు అవసరం లేదని చెప్తున్నాను కదా అని మళ్ళీ భూమి వెళ్ళబోతూ ఉంటే మళ్ళీ నక్షత్ర చేతిని అడ్డుపెట్టి, నువ్వు వినాల్సిందే భూమి, నా పాటికి నేను బావని డ్రీమ్స్లో తెచ్చుకొని నా పాటికి నేను కలలు కంటూ ఉంటే నా రూమ్లోకి ఎంటర్ అయిపోయి నా చెంపల్ని తలుపు వేస్తున్నట్టు పలగొడతావే అని నక్షత్ర అరుస్తూ ఉంటే, ఆ తర్వాత నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి, నేను గగన్ బావని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేయమని అడిగితే నన్ను చంపేస్తుంది అని కూడా నువ్వే చెప్పావు కదా, నువ్వు అన్ని మాటలు మాట్లాడిన తర్వాత నాకు కూడా ఒక మనసు ఉంటుంది, అనుకున్నది జరగకపోతే నా మనసు హర్ట్ అవుతుంది, దానికి ఒక ఈగో ఉంటుందన్న విషయం మర్చిపోయావా, మరి ఆ ఈగోని చల్లార్చుకోవడానికి నేను ఏదో ఒకటి చేస్తాను కదా, దాంట్లో భాగంగా ఒక పూజ చేశాను, పూజ చేసిన తర్వాత డాడీ నోట్లో నుంచి ఏ మాటలు వచ్చాయో కూడా విన్నావు కదా, నాకు ఏ గిఫ్ట్ కావాలన్నా ఇస్తానన్నారు, మరి నేను ఏ గిఫ్ట్ అడుగుతానో నీకు చెప్పాలి కదా అని నువ్వు తెలుసుకుంటావా అని నక్షత్ర అనడంతో, అడగకుండానే ఇచ్చావు కదా, చాలా భారతం ఉపన్యాసం, అది కూడా చెబితే విని తరిస్తాను అని భూమి అంటుంది. ఎందుకో నేను చూస్తుంటే చాలా కాలుతున్న అనిపిస్తుంది భూమి, నీకు మందుతుంటే నాకు నచ్చింది. ఈవినింగ్ బర్త్డే జరిగిన తర్వాత ఏం జరుగుతుందో నీకు వివరిస్తాను చూడు, ముందు గ్రాండ్గా పార్టీ మొదలవుతుంది, ఆ తర్వాత అప్పుడు మా బావ హీరోలా ఎంట్రీ ఇస్తాడు, బావని చూడగానే మా డాడీకి కోపం నశానానికి అంటుతుంది. పిలువని పేరంటానికి ఎందుకు వచ్చావురా అంటూ మా డాడీ బావ పైన చాలా అరుస్తాడు. సరిగ్గా అదే సమయానికి బావ డాడీ ఇద్దరి దగ్గరికి వెళ్ళేసి, నేను నిన్ను బావని ఇష్టపడుతున్నాను, బావ అంటే నాకు ఇష్టం అని చెబుతాను, బావతో నా పెళ్లి జరిపించమని చెబుతాను, నాన్న ఎలాగో నాకు మాట ఇచ్చారు, మాట తప్పడు అని చెప్తూ ఉంటూ,
పెళ్లి జరిపిస్తాడు. అంటే బావతో నా పెళ్ళి ఫిక్స్. ఎలా ఉంది నా ప్లాన్ అదిరిపోలా అని అంటూ భూమి గడ్డం మీద చేస్తూ నక్షత్రం చాలా గర్వంగా అక్కడి నుండి వెళ్తుంది. దాంతో భూమి గదిలోకి వెళ్ళి తల పట్టుకొని నక్షత్రం మాట్లాడిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకొని గగనే తలుచుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే చరణ్ భూమి భూమి అని డోర్ కొడుతూ ఉంటాడు. భూమి డోర్ ఓపెన్ చేయబోయేసరికి చర్రిని తన చేతిలో ఉన్న పాయసాన్ని చేతిలో పట్టుకొని మెల్లగా కాస్త డోర్ని ఓపెన్ చేసి మువ్వా మువ్వా అని పిలుస్తూ ఉంటే భూమి చెర్రీ దగ్గరికి వచ్చేసి, చూడు చెర్రీ, నా మూడ్ అసలే బాలేదు, నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు అని భూమి అరుస్తూ ఉంటుంది. ఏంటి మువ్వ అలా మాట్లాడుతున్నావు? పాయసం నువ్వు తినలేదు కదా, దగ్గరుండి నీకు తినిపిద్దామని వచ్చాను బంగారం అని చెర్రీ చెబుతూ ఉంటే, చూడు నా మూడ్ అసలే బాలేదు, నువ్వు తిక్క తిక్కగా ఏదేదో మాట్లాడి ఇంకేస్తే చెడగొట్టకు, వెళ్ళిపో అని భూమి అరుస్తూ ఉంటే, అది కాదు భూమి, నువ్వు తినలేదు కదా, పాయసం తినాలి కదా అని చరణ్ చెబుతూ ఉంటే, వెళ్ళమని చెబుతున్నాను కదా అని చరణ్ని తోసేసి డోర్ని క్లోజ్ చేస్తూ ఉంటుంది. అయితే చరణ్ చేతిని అడ్డుగా పెట్టి ఉండటంతో చేయి బాగా నలిగిపోతూ ఉంటుంది. అబ్బా అబ్బా అని చరణ్ అరుస్తూ ఉంటాడు. మళ్ళీ భూమి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యో నా వల్లే ఇదంతా జరిగింది, చేతికి గాయం కూడా అయిందిరా, ఇలా రా అని చెయ్యి పట్టుకొని గదిలోకి తీసుకొని వచ్చి బెడ్ పైన కూర్చోబెట్టి గాయాన్ని మందు రాస్తూ కట్టుతూ ఉంటుంది. ఈరోజు నా టైం అస్సలు బాలేదు, ఏంటో ఇలా జరుగుతుంది, అయ్యో చాలా నొప్పిగా ఉందా, సారీ అని భూమి అలా బాధపడుతూ ఉంటే, అయ్యో ఇప్పుడు ఏమీ కాలేదు, నువ్వు అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరమూ లేదు అని చరణ్ చెబుతాడు. అవసరమైతే నీకోసం తలనే తెప్పుకుంటాను అని చరణ్ అంటే, తెంపుకోవడానికి తల ఏమైనా చెర్రీ ఫ్రూటా చెప్పు చెర్రీ, ఇలా తిక్కగా మాట్లాడతావనే నేను నీకు రావద్దని చెప్పాను అని భూమి అంటుంది. నా వల్లే నీ చేతికి గాయం అయ్యింది అని భూమి అంటే, అయ్యో బాధపడద్దు అని చెప్తున్నాను కదా అని చరణ్ అంటే, బాధపడుతుంది చేయి గురించి మాత్రమే కాదు, నీ పిచ్చి గురించి కూడా అని భూమి అంటుంది. నేనంటే నీకు పిచ్చి ప్రేమ అని నీకు తెలుసు కానీ నువ్వు బయటపడవు కదా, నువ్వు నన్ను డీల్ చేస్తున్నావు, నాకు అర్థమైందిలే, నాకు తెలుసులే అని చరణ్ అనుకుంటూ ఉంటే, ఏంటి చెర్రీ నీలో నువ్వు అలా తల ఊపుకుంటున్నావు అని భూమి అడుగుతూ ఉంటే, అంటే మనసులో మాట్లాడుకుంటున్నాను, పైకి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను అని చెర్రీ అంటే, ఇలాంటి పిచ్చి పనులే చేయొద్దు అని చెబుతున్నాను అని భూమి అంటుంది. చెయ్యికి దెబ్బ తగిలితేనే ఇలా ప్రవర్తిస్తున్నావు, ఇక తలకి దెబ్బ తగిలితే ఇక పిచ్చివాడు అయిపోతావేమో, వెళ్ళి యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ వేయించుకో అని భూమి అనడంతో, నువ్వు కట్టిన తర్వాత అవన్నీ ఎందుకు అని చరణ్ అంటాడు. ముందు నువ్వు వెళ్తావా లేదా, కట్టేశాను కదా అని భూమి చర్యని పంపించే ధైర్యంతో ఇక చరణ్ భూమి కట్టిన కట్టుని కళ్ళారా చూసుకుంటూ ఉండిపోతాడు.